హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున చాలామంది గొర్రెలను పట్టించుకోరు, మందను పట్టించుకోరు. వారిని కొండకు తిప్పితే ఇక్కడికి తిప్పి చాలా గొర్రెలు దారి తప్పుతున్నాయి. ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి, ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళి చివరికి ఎక్కడ దిగాలో తెలియక ఎక్కడో ఒక చోట ఇరక్కపోతున్నాయి. ఈ రోజున దేవుని నమ్ముకోవాలని ఆశించి ప్రభువుని వెంబడించాలని ఇష్టపడే వారిని గమనించి చూస్తే రకరకాల బోధలు, రకరకాల సంఘాలు, విధమైన కాపరులను చూసినప్పుడు మీకు తెలుసో తెలియదో కానీ మీరు విశ్వాసంలో స్థిరంగా ఉంటే, మీరు బలపడిపోయి ఉంటే మీరు దాన్ని గ్రహించగలుగుతారు. కానీ కొత్త విశ్వాసులు, క్రొత్తగా ప్రభువుని ఎరుగుతున్నవారు ఈ గందరగోళాలు చూసి చివరికి అవిశ్వాసులుగా తయారవుతున్నారు. చివరికి నామకార్థమైన భక్తిలోనికి దిగజారిపోతున్నారు. ప్రభు వీటిని చూస్తూ ఊరుకోడు. మీరు కాయకపోతే నేను కాచుకుంటా, నా మందను నేను కాస్తా, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాను. చెదిరిపోయిన వాటిని పోగు చేస్తాను, తప్పిపోయిన వాటిని తరలికొస్తాను. మబ్బుగడ దినముల యందు అక్కడక్కడ చీకట్లో ఉండిపోయిన వాటిని చేరదీస్తాను అని ప్రభువే ఈ అంచె దినాలలో బోధకులను, మాలాంటి సేవకులను ఆనాడు మోషే విషయమై చెప్పినట్టు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పదగిన స్థితిలో లేనప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే నా మందను సమకూర్చుకుంటాను, నేనే నా గొర్రెలను చేరదీస్తాను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నేను రక్తమిచ్చి కొన్న నా సంఘాన్ని నేను విమోచిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం చూస్తే 15వ వచనం దగ్గర నుండి, నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తప్పిపోయిన వారు ఎందరో ఉన్నారు ఈ రోజున. తప్పిపోయిన కుమారుడు ఒకప్పుడు మంచిగా ఉన్నవాడే, తండ్రితో ఉన్నవాడే, తండ్రి ఆశీర్వాదాలు అనుభవించిన వాడే, కానీ తప్పిపోయాడు. తప్పిపోయిన గొర్రెను వెతికే ప్రభువు ఈ రోజున ఒకప్పుడు విశ్వాసులుగా ఉండి, ఒకప్పుడు ప్రార్థన చేసి, ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఇప్పుడు రాకుండా మానేసిన వాళ్ళు ఉన్నారన్న సంగతి మీకు తెలుసా తెలీదా? మీ ఇంట్లో ఉన్నారా? మీ చుట్టూ ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మా సంఘంలో ఈ వీడియోస్ను చాలా కాలం నుంచి తీస్తుండేవాళ్ళం. ఈ టీవీ ప్రోగ్రాం రాకముందు కూడా ఒక చిన్న వీడియో కెమెరాతోటి ప్రోగ్రాం షూట్ చేసి పెట్టుకునేవాళ్ళం. ఆ ఆరాధనల్లో నేను పాతవన్నీ ఒక్కొక్కసారి కూర్చొని వెతుకుతుంటే చాలా గొర్రెలు తప్పిపోయినాయి. ఆ రోజుల్లో దేవుని మందిరంలో ఎంతో ఆసక్తిగా ఉన్నవాళ్ళు ఈ రోజున కనబడటం లేదు, తప్పిపోయారు. మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయారు, వ్యాపారాల్లోనికి వెళ్ళిపోయారు, సాతాను శోధనలకు లొంగిపోయి జారిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను గమనించింది ఏంటంటే, ఒక్కసారి ఒక్క వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడం. రక్షణ పోదు, తప్పిపోతావు కానీ రక్షణ పోదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఏ ఒక్కడు నశించకూడదని. తప్పిపోయిన వారు తిరిగి రావాలని ఆశిస్తున్నాడు. తప్పిపోయిన వారిని తిరిగి దేవుని సన్నిధికి రప్పించాలన్న ఆశ ఈ రోజున మాలాంటి దేవుని సేవకులు కలగటం లేదు. వచ్చిన వాళ్ళని మురిచిపోవటమే కానీ రానోళ్ళ గురించి ఆలోచిస్తాడు మన ప్రభు. వచ్చిన వాళ్ళని చూసి సంతోషపడ్డు. 99 గొర్రెలున్నా ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతకడానికి ఈ 99 గొర్రెలు వదిలిపెట్టి వెళ్ళిపోతాడట. అది ఆయన ప్రేమ, అది నిజమైన కాపరికి ఉండవలసిన లక్షణం. తప్పిపోయిన వారు మీకు జ్ఞాపకం ఉంటే, తప్పిపోయిన వారు మీ ఇంట్లో ఉంటే ఈరోజు ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు రావాలి. లోబడనొల్లని వారి వైపు దినమంతా నా చేతులు చాచి ఉన్నాను. ఎవరి కోసం? మంచోళ్ళ కోసమా? లోబడకుండా
మొండికేసి దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయి లోబడకుండా ఆయన మాట వినకుండా తప్పిపోయిన వారిని రండి 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 అని దినమంతా ఆయన చేతులు చాచి ఉన్నాడు. ఏంటండి, దినమంతా మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఒక మనిషి ఎంతసేపు చేతులు చాచి ఉంచగలడు? మహా 5 నిమిషాలు చేతులు చాస్తే గోడలు నింపబడతాయి మనకి. కానీ మన ప్రభు విసుకక ప్రతి ఒక్కరిని తను చేరదీయడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ కృపను మాకు దయచేయ్యా. దారి తప్పిన మమ్మల్ని నీ కౌగిల్లోనికి చేర్చుకో నాయన. గాయాలు పాలైన మమ్మల్ని నీ గాయపడిన హస్తంతో ముట్టి బాగు చేయ్యా. దేవా, నిన్ను మర్చిపోయి హృదయంలో గర్వించిన మమ్మల్ని నీ పాదాల దగ్గరకు చేర్చుకొని సరిచేయి నాయనా. ఈ రోజు నుంచి నీ కొరకు బ్రతుకుతామయ్యా. నీ స్వరం వింటూ, నీ ఉపదేశాలు వింటూ, కుడి ఎడములకు తొలగకుండా ఇదే మార్గము, దీనిలో నడువుడి అన్న నీ స్వరం వింటూ నీ రాజ్యం చేరే వరకు నీ సాక్షులుగా బ్రతుకుతామయ్యా. నువ్వు కోరుకున్న మమ్మల్ని, నువ్వు ఏరిన మమ్మల్ని, నువ్వు ప్రేమించిన మమ్మల్ని, నువ్వు రక్షించుకున్న మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా. మమ్మల్ని మరొకసారి మందలో చేర్చుకో, నీ కౌగిల్లోనికి చేర్చుకో. త్వరలో రాబోతున్న నీ రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండడానికి, మా ఇంటి వారిని, మా చుట్టూన్న వారిని సిద్ధపరచడానికి సహాయం చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.